ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కు మనకు అనుగ్రహించబడినది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచన భాగములో చేయుటకు నీ ఎదుటికి వచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే పాతాళములో ఉపాయము గాని తెలివి జ్ఞానము గాని ఏది కూడా మరి లేదు, ఏ పని కూడా లేదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. హల్లెలూయా. చూసారా, చేయుటకు నీ ఎదుటికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా చేయమంటున్నాడు. నీవు పాతాళములో పని చేయటానికి ఏ ఉపాయము ఏ జ్ఞానము కూడా అక్కడ లేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీవు ఏ పని చేసినను కూడా క్రీస్తు నిమిత్తము చేయాలి, క్రీస్తు కొరకు చేయాలి. అవును, ఆయన అంటున్నాడు కదా, మొదట నా రాజ్యము నా నీతిని వెతకండి, ఏమి కావాలో అవన్నీ నాకు తెలుసు. పరలోకపు తండ్రికి తెలుసు నీ ఆలోచన. నీ అంతరంగములో ప్రభువుని వేడుకోకముందే నీ అంతరంగములో ఉన్న ప్రతి అవసరత, ప్రతి ఆశ ఆయన ఎరిగిన దేవుడు. ఆయన నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కానీ నీవు చేయవలసినది ఒకటి ఉన్నది. ఆయన రాజ్యమును నీతిని ఆయన మహిమ కొరకు వెదకాలి. అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ దినచర్యను ఆరంభిస్తున్న నేను ఈ దినమంతటిలో నా దేవుని కొరకు ఒక్క పనైనా చేస్తున్నానా? ఒక్క క్షణము స్వపరీక్ష చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన అంటున్నాడు కదా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. అవును, నీ శక్తి లోపము లేకుండా చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు. నీ ఎదుటికి వచ్చిన ఏ పని, నీ ఎదుటికి వచ్చిన ఏ వ్యక్తినైనను, మరి నీ ఇరుగు పొరుగు ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావా? సువార్త ప్రకటిస్తూ ఉన్నావా? ప్రభు ప్రేమను చూపిస్తూ ఉన్నావా? నీ శత్రువులను ప్రేమిస్తూ ఉన్నావా? అన్నాడు మరి ఆ యొక్క దేశాంతరం పోతున్న ఆ యొక్క యజమానుడు 3 వ్యక్తులను పిలిచి వారి సామర్థ్యము కొలది, ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 4, ఒకనికి 1, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1. 5 తలాంతులు ఇచ్చిన వాడు దానిని వృద్ధి చేశాడు. శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా. 5కు 10 తలాంతులు, అవును 2కు 4 తలాంతులు. కానీ ఆ 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో దాచిపెట్టాడు. వాడిని పాతాళములోనికి నెట్టివేశాడు, చీకటిలో త్రోయబడ్డాడు. అవును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు, అక్కడ ఏ పని ఉండదు, ఏ ఉపాయము ఉండదు, తప్పించుకోవడానికి ఏ జ్ఞానము ఉండదు. శక్తి లోపము లేకుండా నీ ఎదుట వచ్చిన నీ పనిని, అవును నీ ఎదుటి వారితో, నీ పొరుగు వారితో, నీ బంధువులతో, నీ యొక్క తోబుట్టువులతో కంపేర్ చేసుకోకుండా, వారితో పోల్చుకోకుండా, నాకున్నది ఇదే కదా అని నిన్ను నీవు నిరాశపరుచుకోకుండా, నిన్ను నీవు అవమానించుకోకుండా, నిన్ను నీవు తగ్గించుకోకుండా, అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు కలిగిన దానితో నీవు శక్తి లోపము లేకుండా చేయి, వృద్ధి చేయి. ప్రభు కృప, ప్రభు సహాయం నీకు తోడుగా ఉంటుంది. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సామర్థ్యము కొలది ప్రభు నీకు ఇచ్చినది. ప్రభు మహిమ కొరకు నీవు పని చేయి, ప్రభు మహిమ కొరకు సిద్ధపరచు, ప్రభు మహిమ కొరకు పాటుపడు. నీకు కావలసిన వాటి కొరకు నీవు చింతించవలసిన అవసరం లేదంటున్నాడు ఆయన. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా? దేని గురించి చింతిస్తున్నావు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో? తిండి వల్ల, మత్తు వల్ల మీ హృదయములు మందముగా ఉన్నాయంటూ ఉన్నాడు. ఈ ఉదయం లేచి దేని గురించి నీ ప్రాకులాట? ఏమి ఆహారం తిందాం, ఏమి ధరించుకుందాం, ఎక్కడికి వెళదాం? వాటి గురించి నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. చేయడానికి నీకు వచ్చిన
నీ ముందు వచ్చిన ఆ పని విషయంలో, అవును, ఏ పని, ఏ సామర్థ్యం ప్రభు నీకు ఇచ్చాడో ఆ సామర్థ్యము కొలది ప్రభు మహిమ కొరకు నీవు కష్టపడాలి. ప్రభు మహిమ కొరకు నీవు మరి ఉపయోగించాలి. నా ప్రభు కొరకు చేస్తున్నా నీ పని, నా ప్రభు మహిమ కొరకు చేస్తున్నా నీ ఉద్యోగం. ఆయన కృప ద్వారా నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, ఆయన కృప ద్వారా నాకు ఈ బిడ్డల్ని ఇచ్చాడు, ఆయన కృప ద్వారా నేను ఇదంతా కూడా పొందుకున్నాను. ఆయన మహిమ కొరకు నేను ఈ కుటుంబాన్ని సంపాదించుకోవాలి, ఆయన మహిమ కొరకు ఈ ఉద్యోగంలో నేను జీవించాలి. నీకు కలిగిన సమస్తము కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము అని నీవు ఆలోచించినట్లయితే, ఆ ఉద్దేశంతో నీవు ముందుకు కొనసాగినట్లయితే శక్తి లోపము లేకుండా నీవు చేయగలవు. చేయుటకు నీ ఎదుటికి వచ్చిన ఆ పనిని నీవు పని చేయడానికి పాతాళములో ఏ ఉపాయము కూడా లేదు, ఏ జ్ఞానము కూడా లేదు. అవును, ఆనాడు ఆ తలాంతులు ఇచ్చిన, ఆ 5 తలాంతులు ఇచ్చిన వాని సామర్థ్యము కొలిది వాడు వృద్ధి చేశాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయన నిన్ను కూడా అటు రీతిగా పిలవాలని, నీకు కూడా అధికమైన ఆశీర్వాదంలోనికి, నిన్ను కూడా విస్తారమైన వాటిలోనికి నిన్ను తీసుకొని రావాలని, నీకు కలిగిన దాంట్లో నీవు నమ్మకత్వాన్ని చూపించాలని, ఎవరెవరితోనో నీవు కంపేర్ చేసుకోకుండా ప్రభు నీకు కలిగిన సామర్థ్యం కొలది, నిన్ను ఆశీర్వదించిన సామర్థ్యం కొలది ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని మహింపరుస్తూ ఈ దినచర్యను ఆరంభించు. నీకు కలిగిన దానితో నీవు సంతృప్తి కలిగి ప్రభుని గనపరచు. ప్రభు మెండైన కృప, మెండైన ఆశీర్వాదం నీకు లభిస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గణనామానికి వందనాలు. ఈ ఉదయకాలము నీ శక్తి కలిగిన వాక్కు చేత నీ బిడలను దర్శించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ప్రసంగి 9:4 చేయుటకు నీ ఎదుటికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపము లేకుండా చేయమని నీ వాక్యం సెలవిస్తుంది. మేము ఏ పని చేసినా కూడా అది నీ మహిమ కొరకు చేయాలి, నీ కొరకు చేయాలి. అవును ప్రభువా, మీ గురించి మీరు ఆలోచన చేసుకోవద్దు. మీకు ఏం కావాలో నేను అనుగ్రహిస్తాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. తలంపు పుట్టక ముందే తండ్రి నీవు ఎరిగిన దేవుడో, మా ఆలోచన, మా అవసరత, మా అక్కర నీ మహిమ కొరకు మమ్ములను నిలబెట్టుకోండి. పరిశుద్ధాత్మదేవ, ఈ శక్తి కలిగిన వాక్కుల చేత నీ బిడలను దర్శించినందుకు స్తోత్రాలు. ఆ 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో పాతిపెట్టినట్లుగా నీ బిడలు ఉండకూడదు. 2 తలాంతులు ఇచ్చినవాడు వృద్ధి చేశాడు, 5 తలాంతులు ఇచ్చినవాడు 10 వృద్ధి చేశాడు. అలాగే నీ బిడలకిచ్చిన తలాంతులు, కృపలు, ఆశీర్వాదం, పనిని వృద్ధి చేసి అధికమైన ఆశీర్వాదములోనికి, విస్తారమైన వాటిని స్వతంత్రించుకునే కృప, ఘనత, ఆశీర్వాదం నీ బిడలకి దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.